తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ బయోపిక్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. జగిత్యాల ప్రాంతానికి చెందిన ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ విరించి వర్మ, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, రవి ప్రకాష్, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు వహించారు. గతేడాది నవంబర్ 8న థియేటర్లలో విడుదలైన జితేందర్ రెడ్డి ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడి జీవిత కథ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించడంలో జితేందర్ రెడ్డి మూవీ విఫలమైంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ బయోపిక్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. జితేందర్ రెడ్డి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి జితేందర్ రెడ్డి సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి జితేందర్ రెడ్డి సినిమాను నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక జితేందర్ రెడ్డి సినిమా కథ విషయానికి వస్తే, జగిత్యాల టైగర్గా గుర్తింపు తెచ్చుకున్న జితేందర్ రెడ్డిని నక్సలైట్లు ఎందుకు చంపారు? 1980 నుండి 90 దశకంలో తెలంగాణలో నెలకొన్న సామాజిక అసమానతలపై ఆయన ఎలాంటి పోరాటం చేశాడు? నక్సలైట్లకు ఎందుకు టార్గెట్గా మారాడు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. అలాగే ఎన్టీఆర్, వాజ్పేయి లాంటి నాయకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా ఈ మూవీలో ప్రస్తావించారు.